మరి మా కుర్రు సోదరులందరూ మరి ఉద్యోగస్తులు మరి ఇక్కడ టౌన్లో ఉండేటువంటి మా ప్రజలందరూ కూడా ఈ ఏకలవ్య జయంతిని మరి మా ప్రజాప్రతినిధులు ఆలస్యమైనప్పటికీ మేము మరి మా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఏకలవ్యునికి పూలమాలతో జయంతి సందర్భంగా చేసి మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పడ్డది. కార్పొరేషన్లో కూడా మాకు ఎస్టీ అంటే ఒక లంబాడనే కాదు ఎరకలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా స్టేట్లో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. దానికి కూడా చైర్మన్ పదవి మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి మేము జిల్లా ఏకలవ్య సేవా సంఘం తరఫున కోరుతున్నాము. మరి చాలా సమస్యలు ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన వారికి పేదవాళ్లకు ఎరకల వాళ్ళకు ఇవ్వాలని మరి ఇండ్ల పట్టాలు ఉన్న వాళ్లకు మరి అదేవిధంగా మంజూరు చేసి వాళ్ళకు కూడా ఇండ్లు నిర్మాణం చేయాలని మరి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా మా వాళ్ళకు రాలేదు. మరి ఈ ప్రభుత్వంలో మరి డబుల్ బెడ్రూమ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ ప్లేస్లలో మా ఎరకల వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము రిప్రజెంటేషన్ చేసినాము. చాలా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎరకలకు చాలా విషయాలు అన్ని విషయాలు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసి మరి మా సమస్యలను ఎంపీ విఠలరావు గారు ఉన్నప్పటి నుంచి మా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసి మరి ఏకలవ్య కాలనీ నిర్మాణం చేసి ఏకలవ్యని ఒక విగ్రహం మరి కాలనీలో దాసరిరావు గారి ఫండ్తో ఏకలవ్యని కమిటీ హాల్ నిర్మాణం చేసినాము. దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయలేదు. వివిధ సంక్షేమ పథకాలు కూడా మా వాళ్ళకి అందుతలేవు. ఏ స్కీములు పెట్టుకున్నా మొత్తం ఒకే క్యాస్ట్కు లంబాడకే చెందుతున్నాయి. కాబట్టి మా ఎరకల వారికి కూడా తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి చాలా సమస్యలను విన్నవించినాము. నేను ఈరోజు ఎరకల ఉద్యోగుల సంఘం తరఫున ఈ యొక్క ఏకలవ్య జయంతి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరియు ఈరోజు దేశవ్యాప్తంగా తొలి ఏకాదశి రోజు మన యొక్క ఏకలవ్య జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ ఏకలవ్య సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చి మన 79 సంవత్సరాలు అయినప్పుడు ఎరకల్లో అనేక రంగాల్లో విద్య, వైద్య మరియు రాజకీయాల్లో సాంస్కృతికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కనుక మన మహబూబ్నగర్లో కూడా కార్పొరేషన్ అనేది కాబడింది. కనుక అందులో మన ఎస్టీలు అయినటువంటి ఎరకలకు ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారిని కోరడం జరిగింది. తొలి ఏకాదశి జరుపుకుంటున్న పర్వదినం ఈరోజు. మరి ఆ పర్వదినంలో ఏకలవ్యుని జయంతి వేడుకలు ఘనంగా మహబూబ్నగర్ గ్రీన్ పార్క్ ఏకలవ్యుని విగ్రహం దగ్గర జరుపుకుంటున్నాము. మరి మహాభారతంలో చరిత్ర కలిగిన ఏకలవ్యుడు, మహాభారతంలో కౌరవులు పాండవులకు పరాక్రమవంతుడైన ఏకలవ్యుడు, మరి అదేవిధంగా కర్ణుడు అర్జున్తో సమకాలికుడైన ఏకలవ్యుడు, ప్రపంచ మేధావి మరి ఏకలవ్యుడు. మరి అలాంటి ఏకలవ్యుని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ వచ్చిన టీపీఎస్ నాయకులు కానీ, సంక్షేమ సంఘం కానీ, మిగతా ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఏకలవ్యుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా శివలాల్ మహారాజ్ లంబడ సోదరుల ఆరాధవ్యము ఏదైతే ప్రభుత్వ పరంగా చేస్తున్నారో ఈసారి కూడా మాకు ప్రభుత్వ పరంగా ప్రకటించినందుకు మరి తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షులు లాల్కృష్ణ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల జనాభా ఉన్న ఎరకల వాళ్ళు, మరి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వేలాది మంది ఎరకల వాళ్ళు, మరి ఏదైతే బీసీల కమ్మరి కుమ్మరి మరి గొల్ల కుర్మ యాదవ్ వాళ్ళకు ఏదైతే ప్రభుత్వం సహకరిస్తుందో మరి ఎరకల వాళ్ళు కూడా మరి స్టేట్ల ఏకలవ్యుని చైర్మన్ ఎప్పుడో ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ప్రత్యేకంగా ప్యాకేజీ ఎరకల వాళ్ళకి ఇస్తామని. మరి గత ప్రభుత్వము మమ్మల్ని 10 ఏళ్ళు తెప్పించుకొని సేవ చేస్తూ నీళ్ళు గడిచిపెట్టారు పోయిన ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి అనుగుణంగా మేము 10 లక్షల మంది కాంగ్రెస్కు ఓటేసి అని సందర్భంగా ఏకలవ్య జయంతి ఉత్సవ వేడుకకు విచ్చేసినటువంటి ఎరకల బాంధవులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు మహాభారతంలోనే గురువు లేకుండానే విలువిద్యలు నేర్చుకున్న మహా గొప్ప వీరుడు, మరి గురువు భక్తి ఇచ్చినటువంటి వ్యక్తి ఏకలవ్యుడు. ఏకలవ్య జయంతి సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా, నేను తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం చైర్మన్గా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరియు జిల్లా అధ్యక్షులు లాల్కోట శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘం అధ్యక్షులు వెంకటరామలన్న గారు, మరి రాగి నరసింహులు, శ్రీనివాస్, శశి, తిరుపతి,
తిరుపతయ్య వీళ్ళందరూ మరి కోసం ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి. మరి అందరూ విద్య వైపు నడిచి మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన విద్య వైపు చూస్తున్నారు కనుక మన పిల్లల్ని విద్యావంతులను చేసి అందరినీ విద్యాపరంగా అభ్యసించినట్లయితే ఆర్థికంగా ఎకనామికల్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఎస్టీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి మాకు ఒక్కసారి కూడా అవకాశం కల్పించలే. ఎస్టీ అంటే ఒక లంబాడ సోదరులే గారు మేము కూడా ఉన్నామని గుర్తించి మాకు కూడా ప్రత్యేకంగా ఎరకలకు సీట్ కేటాయించి మాకు అవకాశం కల్పించినట్లయితే ప్రత్యేకంగా వారికి ఎమ్మెల్యే గారికి సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై ఏకలవ్య, జై జై ఏకలవ్య.